गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। మిత్రులందరికీ కూడా వందనాలు। మానవ జీవితంలో ప్రధానమైనది ఏదనగా జ్ఞానం। భగవద్గీత జ్ఞానేనైవతు కైవల్యం అంటుంది। జ్ఞానం ద్వారా ఆనంద ప్రాప్తి కలుగుతుంది। ఆ జ్ఞానం అనే నిధి సద్గురువుల యొక్క సన్నిధానంలో మనకు ప్రాప్తమవుతుంది। సద్గురువులను మనం సేవించినప్పుడు పూర్వజన్మ ప్రారంధాలన్నీ కూడా అవి మరుగున పడి వెలుగు మన ముందు గోచరిస్తుంది। అట్టి మహాపురుషులను మనం సేవించుకోవడం పూర్వజన్మ సుకృతం। ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు 1978 నుండి 84 వరకు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో తమ చివరి పాదయాత్ర వారు గావించారు। ఆ సందర్భంలో మహాస్వాముల వారు అనేక పుణ్యక్షేత్రాలు, అనేక తీర్థస్థానాలు కూడా వారు దర్శించడం జరిగింది। ఇప్పుడు మనం చింతన చేసేటువంటి ప్రదేశం సాంగ్లీ, మహారాష్ట్రలో ఉన్నటువంటి గొప్ప ప్రదేశం। పూర్వంలో ఇక్కడ మహారాజులు ఉండేవారు, సాంగ్లీ మహారాజు అని। వారు ఇప్పుడు ఉన్నారు, వారి వంశస్థులు ముఖ్యంగా వ్యాపారాలు, కర్మాగారాల్లో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నమాట। చెప్పవచ్చేది ఏంటంటే, ఒకసారి అక్కడ ఒక బ్రాహ్మణ భక్తుడు, గణపతి ఉపాసకుడు ఈ యొక్క సాంగ్లీ మహారాజు దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం చేయండి అని రోజు వెళ్ళి అడిగేటువంటి వాడు। మహారాజు ఎందుకో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఒక ఏనుగును ఈయనకు బహుకరించాడు। సైనికులు వచ్చి ఈయన ఉన్నటువంటి పేద కుటీరం దగ్గర ఒక ఏనుగును ఇచ్చి మహారాజు మీకు ఇవ్వమన్నారు అని। ఈయనకు ఆశ్చర్యమైంది, నేను ఈ ఏనుగుని ఏం చేయాలి, నేను జీవించడమే కష్టం, అలాంటిది ఒక ఏనుగుని నేను ఎలా సాకగలను అని చాలా బాధపడి తనకు వచ్చిన దాంట్లోనే ఆ ఏనుగుకు మేత వేసేవాడు। ఇలా 2 రోజులు అయిన తర్వాత ఆయన వినాయకుని ప్రార్థించాడు, ఏమి స్వామి ఈ రూపంలో వచ్చావు, నేను నిన్ను ఎలా సేవించుకోవాలి అని। ఆ దావులో వెళ్ళేటువంటి వాడంతా ఈ పేద బ్రాహ్మణుని చూసి నవ్వుకునేవారు। మహారాజు తానేమి ఇవ్వలేదని చెప్పకుండా ఒక ఏనుగునిచ్చి ఈయనకు బరువును తలపైన పెట్టాడని పరిసర ప్రాంతాల్లో ఇదొక వేడుకగా మారింది। ఈయన తన బాధలన్నింటినీ కూడా వినాయకుడిని చెప్పుకునేవాడు।
ఆశ్చర్యం ఏమైంది, ఒకరోజు మహారాజు యొక్క గజశాలలో ఒక్కొక్క ఏనుగు కూడా వ్యాధిన బారిన పడి దాదాపుగా 5 ఏనుగులు మృతి చెందాయి. మహారాజు పండితులను పిలిచి దీనికి కారణం ఏమిటి అని అడిగారు. వాళ్ళు అన్నారు, మీరు ఒక పేద బ్రాహ్మణ్ణి అవమానపరిచారు, ఆయన కోరిన దానికంటే అధికమైన భారం ఆయన తలపైన పెట్టి ఆయన యొక్క బీదతనాన్ని మీరు పరిహసించారు, అందుకే మీకు వినాయకుని శాపం కలిగింది అని. మహారాజు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను క్షమించమని ఆ పేద బ్రాహ్మణుని కాళ్ళు పట్టుకుని ప్రార్థించాడట. స్వామి, మీకు నేను ఏర్పాటు చేస్తాను అని ఒక చిన్న దేవాలయం కట్టిస్తానన్నమాట. ఆయన అన్నాడు, నాకు వినాయక దేవాలయం కట్టించండి చాలు అన్నాడు. ఆయన అందులో పూజ కైంకర్యాలు చేసుకుంటూ వచ్చినటువంటి సామగ్రితోనే జీవించేవాడు. ప్రస్తుతం ఆ దేవాలయం అక్కడ ఉంది. కాంచీ మహాస్వాముల వారు తమ యొక్క సంచారంలో ఈ యొక్క ప్రదేశంలో చాలా రోజులు అక్కడ ఉన్నారు. అందుకే వారు ఉన్నటువంటి గది నివాస స్థానంలో కాంచీ మహాస్వాముల వారు ఈ తారీఖు నుండి ఈ తారీఖు వరకు అక్కడ ఉన్నారని ఒక లిఖితం అక్కడ రాసి ఉంది. నేను 1978లో మహాస్వాముల వారు సంచారం చేసిన ప్రదేశాలన్నింటినీ కూడా మేము ఒక తమిళనాడు నుండి వచ్చినటువంటి భక్త బృందంతో పాటు నేనుగా వారితో కలిసి ఈ ప్రదేశాలను సంచరించి అనేకమైనటువంటి వివరాలను సేకరించి మహాస్వాముల వారి యొక్క వృత్తాంతాలను ప్రచారం చేయడం జరిగింది. అప్పుడు ఈ ప్రదేశంలో నేను వివరాలు సేకరించడానికని నేను వెళ్ళిన సందర్భంలో నేను ఒక్కడనే వెళ్ళాను. అక్కడ వెళ్ళి ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆ పురోహితులకు ఆ రోజు సంకష్ట చతుర్థి, ఎక్కువ రద్దీగా ఉంది. అయితే కంచి నుండి వచ్చాము, ఈ విధంగా మహాస్వాముల వారు ఇక్కడికి వచ్చి వెళ్ళారు కదా అని వివరాలు సేకరించడానికి వచ్చారనగానే పురోహితులు నన్ను లోపలికి పిలుచుకొళ్ళారు. గర్భాలయంలో వెళ్ళాను. అక్కడ వెళ్ళగానే ఏదో తెలియని ఒక అనుభూతి నాకు ఏర్పడింది. ఆ వినాయకుడిని చూస్తూ భక్త పారవశ్యంతో కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేంత లోపల నాకేం కనపడిందంటే సాక్షాత్తు చంద్రశేఖరేంద్ర సరస్వాముల వారి ఆ యొక్క వినాయకుని స్థానంలో ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఒకసారి గిల్లి చూసుకున్నాను, నిజంగానే నేను ఇక్కడ ప్రజ్ఞలో ఉన్నానా లేదా అని. 3 సార్లు కూడా నాకు ఆయనే కనపడ్డాడు, వేరే ఎవరు కనపడలేదు. తర్వాత కొద్దిసేపు ధ్యానంలో ఉన్నాను కదా, ఆ పురోహితుడు ఏం చేశారు, మీరు ఎప్పుడు వస్తారో రథం తీసుకురండి, మేము స్వాగతం చేస్తాము అని చెప్పి ఒక ఫలాన్ని తీసి వినాయకుడు ముందున్నటువంటి దాన్ని నా చేతిలో వేశాడు. అప్పుడు ఆయనలో నాకు సాక్షాత్తుగా గణపతి కనపడ్డాడు, వినాయకుడు. అంటే వినాయకుడు వేరే కాదు, చంద్రశేఖర సరస్వతి స్వామి వేరే కాదు. ఆ విధంగా పేద బ్రాహ్మణునికి ఏ విధంగా వినాయకుని అనుగ్రహం వలన అట్టి మహిమలు కలిగాయో, ఇక్కడ చంద్రశేఖర సరస్వాముల వారు నాకు అక్కడ ఉన్నది నేనే, వినాయకుడు వేరే కాదు నాకు నిరూపించాడు. అటువంటి ఒక సంఘటన ఈ రథయాత్ర అంతా ముగించుకుని తర్వాత నేను కాంచీ కామకోటి పీఠంతో ఉన్నటువంటి అనుబంధంతో అక్కడ తరచుగా ఎప్పుడు వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాను. ఒకరోజు ఏం జరిగింది, నేను వెళ్ళిన కొత్తలో శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు ప్రతినిత్యం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ యొక్క మహా త్రిపుర సుందర సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పూజ చేసేటువంటి వాడు. అప్పటి పరిస్థితుల్లో ఎక్కువగా జనసంఖ్య ఉండేది కాదు. నేను 10 మంది ఉంటే ఎక్కువ. నాటి కాంచీ మఠం పరిస్థితి అలా ఉండేది. అప్పుడు నేను ఉండగా రోజు స్వాముల వారిని తదేక దృష్టితో ఆ పూజను కైంకర్యాన్ని చూస్తూ ఉండగా ఒకరోజు ఆశ్చర్యం ఏం కలిగింది నాకు. స్వాముల వారు పూజ చేస్తున్నటువంటి ఆ పూజా మంటపంలో నాకు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వాముల వారు దండం పట్టుకొని కూర్చున్నట్టు నాకు కనపడింది. నాకు అక్కడ కూడా ఆశ్చర్యమై నేను భ్రమలో లేను కదా, నిజంగానే ఉన్నాను కదా అని మరొకసారి నా శరీరాన్ని తాకి ఒకసారి చూసుకున్నాను. 3 మార్లు నాకు శ్రీ చంద్రశేఖర సరస్వాముల వారే కనపడ్డారు. దీని వేదాంతంలో ఏమని చెప్తారంటే ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శాస్త్ర ప్రమాణమని. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణంగా శ్రీ చంద్రశేఖర సరస్వాముల వారిని శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు అర్చన చేస్తున్నారు. అంటే అక్కడ మహాత్రిపుర సుందరి ఏమైనారు, ఆ యొక్క యోగలింగం ఏమైంది అని అనగా నాకు ఆలోచన వచ్చింది. ఏంటని, స్తోత్రంలో ఏముంది, గురు స్తోత్రంలో గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు ఆ యొక్క పరమేశ్వరుని మహాత్రిపుర సుందరిని సాక్షాత్ పరబ్రహ్మగా ఆయన పూజిస్తున్నారు. శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి గొప్ప భాగ్యమేమనగా ఆయన
తమ గురువులైన శ్రీ జయేంద్ర సరస్వాముల వారిని మరియు శ్రీ చంద్రశేఖర సరస్వాముల వారిని అనగా గురువును పరమ గురువును సేవించుకున్న మహాపుణ్యపురుషుడు ఆయన. తరువాత సకల పూజా విధానాలను, సకల శాస్త్రాలను, వేదాధ్యయనమును, అనేకమైనటువంటి అనుభవాలన్నింటినీ కూడా సాక్షాత్ శంకర స్వరూపమైనటువంటి మహాస్వాముల వారి ద్వారా మరియు తమ గురువుల ద్వారా అనుభవ జ్ఞానాన్ని ఆయన సంపాదించిన మహామేధావి. కావున ఆత్మీయులారా, నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, అక్కడ ప్రత్యక్ష ప్రమాణాలతో కనపడేటిది ఏమనగా సాక్షాత్గా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వాముల వృందావస్తునై ఉన్న ఆయన మహాస్వాముల వారిని ప్రతినిత్యము కూడా శ్రీ శంకర విజయేంద్ర సరస్వామి అర్చన విధానాలుగా పూజ చేస్తున్నారు. కావున మనం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పూజా కైంకర్యాలను చూడాలి. మరి ఒక అనుభవాన్ని ఇది మీతో చెప్పడానికి ఇష్టపడతాను. ఒకసారి శ్రీ రామకృష్ణ పరహంస మిషన్ నుంచి వచ్చినటువంటి ఒక యువ సన్యాసి ప్రతిరోజు కూడా పూజలో పాల్గొనేవాడు, వచ్చేవారు. ఒక వారం 10 రోజులు వచ్చారు ఆయన. అప్పుడు నేను ఆయన అడిగాను, మీరు రామకృష్ణ మిషన్ కదా మీది, కంచి కామకోటి పీఠానికి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటి అన్నాను. ఆయన అన్నారు, మా యొక్క కన్యాకుమారిలో ఉన్నటువంటి ఆ యొక్క ధ్యాన మందిరం ఏదైతే ఉందో ఆ ధ్యాన మందిరం యొక్క రూపురేఖలు కానీ ఆ ధ్యాన మందిరం రావడానికి కూడా కారణం ఎవరనగా శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వాముల వారు అన్నారు. మీరు కావాలంటే కన్యాకుమారి యొక్క ఆ యొక్క ధ్యాన మందిరం యొక్క విషయాన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కానాడే అనేటువంటి ఆయన రానడే ఉన్నారే, ఆయనను ఏ విధంగా ప్రేరేపించారు, అప్పుడు రావడానికి గల కారణమేమి, తమిళనాడు ప్రభుత్వం ఏ విధంగా మహాస్వాముల వారి యొక్క భక్తులైన అప్పటి చీఫ్ మినిస్టర్ ఏ విధంగా ధ్యాన మందిరానికి ఆ యొక్క అవకాశాలు ఎలా కల్పించాడు, విషయాలన్నింటినీ కూడా మీరు ప్రత్యక్షంగా గూగుల్లో సెర్చ్ చేసి తెలుస్తాయి. ఇప్పుడు విషయానికి వస్తే ఆ యొక్క కన్యాకుమారిలో ధ్యాన మందిరంలో సేవ చేసినటువంటి ఒక యువ సన్యాసి నాతో ఏమన్నారంటే, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి ఏకాగ్ర దృష్టితో ఆ యొక్క భక్తి పురస్సరంగా చేసిన 4 గంటల పాటు ఏకాగ్రతగా చేసిన ఆ పూజను చూస్తే చాలు, మనం ఏ గ్రంథాలు మనం చదవనవసరం లేదు అన్నాడు ఆయన. అంటే ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, ఆయన సామాన్యుడు కాడు, వచ్చినటువంటి వాడి సాధకుడైనటువంటి ఒక యువ సన్యాసి. ఆయన చెప్పిన అనుభవం ఏంటంటే, ఎన్ని గ్రంథాలు చదివితే ఏముంది, ప్రత్యక్ష అనుభవము, ఏకాగ్రత, దాన్ని ఆయన సాధించేశారు. ఎవరు? శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు. అటువైపు తిరిగి ధ్యానము, పూజలు నిమగ్నమై ఉండి లోక కళ్యాణార్థమై ఆయన సకలమైనటువంటి అనుగ్రహాన్ని చేస్తున్నారన్నమాట. కావున మనము ఇటువంటి మహాపురుషుల దర్శనం చేసుకోవడం మన యొక్క సౌభాగ్యం. చాలామందికి తెలియక కొంతమంది దర్శనాలను మనం చేసుకోలేని నిర్భాగ్యులు ఉన్నారు. ఎవరైతే గొప్ప గొప్ప వక్తలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, అంటే కంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి గురించి ఉపన్యాసాలు చెప్పేటువంటి గొప్ప వక్తలు ఎవరైతే ఉన్నారో వారు కూడా కాంచి పరమాచార్య స్వాముల వారిని దర్శించుకోలేదు, పేరనవసరం. ఆ విధంగా వారు కూడా సౌభాగ్యాన్ని నోచుకోలేరు. కావున ప్రత్యక్ష పరమేశ్వరుడైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వాముల వారి యొక్క కరసంజాతులు శ్రీ జయేంద్ర సరస్వాముల వారు, వారి కరసంజాతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు. మరి వారు పూజించే అర్చనా లింగం ఏమిటది? సాక్షాత్ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు కైలాసానికి వెళ్ళి తీసుకువచ్చినటువంటి, భూమికి తీసుకువచ్చిన పవిత్రమైన యోగలింగం. ఆ యోగలింగ నిరంతరము లోకల్యాణార్థమై, ఏ కర్మలు లేనటువంటి ఒక యతీశ్వరుడు లోకల్యాణార్థమై నిష్కామ కర్మగా తమ గురువులకు అర్పణ చేసేటువంటి ఒక కార్యక్రమ రూపకంగా పూజ చేస్తున్నారు. ప్రతినిత్యము కూడా నిత్య నైవేద్యాలు, పూజా కైంకర్యాలు ఈ విధంగా కాంచి కామకోటి పీఠం నిత్యంగా జరుగుతున్నందువలన ఆత్మీయులారా, మీరందరూ కూడా దయచేసి వెళ్ళి ఆ యొక్క శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు చేస్తున్నటువంటి ఆ పూజను చూసి తరించాలని చెప్తున్నాను. తర్వాత ఇదే నెల 24 ఏప్రిల్ నుండి శ్రీవారు కాంచీపురంలో ఉంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన తిరుపతిలో పాదుకామండపంలో ఉన్నారు. 24వ తారీఖు నుండి కాంచీకి వచ్చేస్తున్నారు. కావున మీరందరూ కూడా అనుకూలం చేసుకొని కాంచీలో ఉన్న మహాస్వాముల వారి దర్శనం చేసుకుని బృందావనంలో శ్రీ జయేంద్ర స్వాముల వారి బృందావనం దర్శనం చేసుకోవడం, శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి లోకల్యాణార్థమై చేస్తున్నటువంటి మహా త్రిపుర సుందర సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పూజను అందులో పాల్గొని
కామాక్షి ఏకాంబరేశ్వర వరదరాజస్వామి దర్శనాలు చేసుకుని పవిత్రం కావాలని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా మహాస్వాముల దివ్య చరణారవిందం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.